డిమాండ్ మేరకు అనేది చూడాలి. ఇంకా అది అట్లా ఉంటే రేషన్ కార్డులు ఒక గుడ్ న్యూస్, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు ఎల్లుండి సోమవారం నుంచి ఇవ్వబోతా ఉన్నారు. తుంగతుర్తిల ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డులు అందించబోతా ఉన్నారు. మొత్తం 2,40,000 రేషన్ కార్డులు జనాలకి లబ్ధిదారులకు అందించబోతా ఉన్నారు. 2,40,000 రేషన్ కార్డులతో మొత్తం రాష్ట్రంలో 94 లక్షలకు రేషన్ కార్డుల సంఖ్య చేరబోతా ఉంది. 94 లక్షల రేషన్ కార్డులలో మొత్తం 3,14,00,000 మంది రేషన్ లబ్ధిదారులుగా మారబోతూ ఉన్నారు. మొత్తం ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల 11 లక్షల మందికి లబ్ధి చేకూరబోతూ ఉన్నది. ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి కళ అతి త్వరలో నెరవేరనుంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులు రేషన్ కార్డులు అందుకోనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు 14 తారీఖు నాడు ముహూర్తం పెట్టింది. దీని ద్వారా మొత్తం 11,30,000 మంది ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ప్రయోజనం చేకూరబోతూ ఉన్నది. వాళ్ళకి రాష్ట్రంలో గత 6 నెలల్లో మొత్తం 41 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది గవర్నమెంట్. కొత్త వాటితో కలిపి మొత్తానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మంజూరైతే వాటన్నిటితో లెక్క కలిపి రాష్ట్రంలో మొత్తం 94 లక్షలకు చేరబోతూ ఉంది. 94 లక్షలకు చేరబోతూ ఉంది రేషన్ కార్డుల సంఖ్య. మొత్తం 3,14,00,000 మంది ఈ రేషన్ కార్డు వల్ల లబ్ధి పొందబోతూ ఉన్నారు. ఈ నెల 14 తారీఖు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నియోజకవర్గ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించబోతూ ఉన్నారు. ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. జూలై 14న స్టార్ట్ అయితే ఇక వరుసగా ఒక వారం రోజుల్లో 15 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే మంజూరైనాయో వాళ్ళకు ఇవ్వబోతూ ఉన్నారు. నిజంగా కూడా రేషన్ కార్డుల సమస్య అనేది 10 ఏళ్ళుగా చాలా జనాలు ఇబ్బంది పడరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కుటుంబం నుంచి ఏరుబడ్డోళ్ళు రేషన్ కార్డు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వం అయితే ఒకటేసారి ఏమో ఇచ్చింది రేషన్ కార్డులు, ఇవ్వలేదు. ఏళ్ళుగా రేషన్ కార్డు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులని కొంత దృష్టి పెట్టి చేయడము ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకం అమలు కావాలన్నా దానికి ఏమంటారు అర్హత కావాలన్నా రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఉంటేనే రకరకాల ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా, ఏదున్నా అన్నిటికీ రేషన్ కార్డే ఆధారం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా రేషన్ కార్డే కారణం, రేషన్ కార్డే ఆధారం. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు కోసం అందుకే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పగానే ఒక్కసారి చేసుకుంటూ వస్తారా అని చెప్పేసి ఒక్కొక్కరు ఆన్లైన్లో చేసుకున్నారు, ప్రజాపాలనలో చేసుకున్నారు, గ్రామ సభలలో చేసుకున్నారు. ఒక్కొక్కరు 4 సార్లు 3-4 సార్లు రేషన్ కార్డు అప్లై చేసి ఒక్క కాడ రిజెక్ట్ చేసినా ఇంకొక కాడ నన్ను వస్తుందేమో అని అట్లా 4 సార్లు చేసుకోవడం వల్ల అధికారులకు కూడా కొంత లేట్ అయింది. ఎందుకంటే ఒకటే పేరు 4 సార్లు వస్తే నిజంగా వీళ్ళు ఒకటే పేరు ఉన్న వాళ్ళు ఉన్నారా లేకపోతే ఒకలే 4 సార్లు చేసుకున్నారు, వాళ్ళు కూడా ఫిల్టర్ చేయాలి. ఈ క్రమంలో జనాల తొందరపాటుకు కొంత ఏమంటారు ఫిల్టర్ చేసే క్రమంలో, ఏరివేత క్రమంలో, నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో డబల్ అప్లై చేసుకునే వాళ్ళని తీసేసి ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసే క్రమంలో కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా టెక్నికల్గా ఆలోచిస్తే. సో మొత్తానికి అదంతా కూడా ఆ ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఇప్పుడు 2.5 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు అందుకోబోతూ ఉన్నారు. ఇక అది అట్లా ఉంటే ఇక రేవంత్